తెలుసుకుందాం. కళ్యాణ్, మరి పవన్ కళ్యాణ్ గారి ట్విట్టర్ ఎప్పటి నుంచి హ్యాక్ అయినట్టు మీకు సమాచారం అందుతోంది? ఇప్పుడు ఎవరెవరితో సంప్రదిస్తున్నారు? గత 3 రోజుల క్రితం నుంచి కూడా యాక్చువల్ గా ఈ అకౌంట్ హ్యాక్ అయినటువంటి ఒక అనుమానం అయితే వ్యక్తపరుస్తున్నారు మా పార్టీ అధినేత. ఈ రోజు ఒక కీలకమైన అంశానికి సంబంధించి దాంట్లో అప్డేట్ చేయడం కోసం, ట్వీట్ చేయడం కోసం ఆయన అకౌంట్ ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ అకౌంట్ డినై చేయబడడం, ఆయన రెగ్యులర్ గా ఆ అప్లికేషన్ ఏదైతే మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకుని ఆ అప్లికేషన్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్ గా లాగిన్ అవుతుందో అలా లాగిన్ అవ్వకపోవడం, ఆయనకి తెలిసినటువంటి పాస్వర్డ్ ని టైప్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అది డినై చేయడంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ఎక్స్పర్ట్స్ తో మా సాఫ్ట్వేర్ టీమ్ తో మాట్లాడినప్పుడు ఈమెయిల్ ఐడి సైతం మా సార్ పరిధిలో లేదు. అంటే ఈ యొక్క ట్విట్టర్ అకౌంట్ ని సైన్ ఇన్ చేయడానికి ఏదైతే జీమెయిల్ కానీ లేకపోతే వేరే ఈమెయిల్ ఐడి కానీ మేము వాడతామో ఆ ఈమెయిల్ అకౌంట్ కూడా మా సార్ పరిధిలో లేదనేటువంటి విషయాన్ని మేము తెలుసుకోవడం జరిగింది. అయితే ఇది ఒక దుష్పరిణామం కింద, అంటే పెరుగుతున్నటువంటి టెక్నాలజీని ఒక మనిషి యొక్క ప్రైవసీ, అది పార్టీ అధినేత కావచ్చు, పార్టీలో ఉండే కార్యకర్తలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఒక వ్యక్తి యొక్క ప్రైవసీని ఈ రకంగా అవమానిస్తూ, అంటే కాన్స్టిట్యూషన్ కి లోబడి ఉండడం అనేటువంటిది పెద్ద మాట అయినప్పటికీ కూడా ప్రైవసీని అపహాస్యం చేస్తూ ఈ రకమైన దాడికి పైపడడం, ఈ రకమైన సాఫ్ట్వేర్ దాడులు చేయడం అనేటువంటిది మాకు ఏమాత్రం స్థైర్యాన్ని కించపరచపోగా మరింత మెరుగైనటువంటి సాఫ్ట్వేర్ దిగ్గజాలతో మేము చర్చలు జరిపి మరింత ఫైర్ వాల్స్ లాంటివి మేము మా పార్టీ అధినేత ఒక ట్విట్టర్ అకౌంట్ కానీ మొబైల్ కానీ ఏ రకమైనటువంటి వైరస్లు కానీ స్పామ్ కానీ అందులోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నాలు అయితే మేము చేయడం మొదలు పెట్టాం. త్వరలో ఇవాళ ఈవినింగ్ లోపల సైబర్ క్రైమ్ ఆఫీస్ గచ్చిబౌలి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం, దీనికి సంబంధించి ఎవరైతే దీని